ఆయనకి ఏం పదవి కావాలనుకుంటున్నాడు, పార్టీలు ఏం పదవి కోరుకుంటున్నాడు, ఏమి ఆయన డిమాండ్ చేస్తున్నాడు, వాళ్ళు అంతర్గతంగా పిలిచారు, మాట్లాడారు. కాబట్టి ఆయన గౌరవించి పిలిచినట్టేగా పార్టీ. కాబట్టి ఆయన ఏదో ఒకటి అడుగుతారు, ఆయన అడిగిన దాని మీద ఏమి ఇవ్వాలి అనేటువంటి దాని మీద పార్టీ నిర్ణయిస్తుంది. ఆయన ఇప్పుడు 2 ఎన్నికల్లో ఉన్నాడు, 2 ఎన్నికల్లో ఆయనకి సీట్ రాలేదు. సీట్ ఇవ్వట్లేదు అంటే అర్థమైంది అని అంటే వంగవీటి రాధాకి సీట్ ఇస్తే ఓడిపోతాడు అనేటువంటి దాని మీద సీట్ ఇవ్వట్లేదు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం. గెలిచే వాళ్ళకి సీట్లు ఇస్తారు, ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇవ్వరు. మీరు ఎట్లా చెప్తారు సార్? మీరు ఏమైనా సర్వే చేశారేంటి విజయవాడలో? సర్వే కాదండి, మీరు ఇస్తారా సీట్? ఏమైనా మీకు పార్టీ ఉందా? తెలుగుదేశం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండడు. 2019 ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న పోటీ చేశాడు, ఇంతకు ముందు అక్కడ గెలిచాడు, ఇంతకు ముందు రాధా కూడా గెలిచాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయన ఫాలోయింగ్ కానీ మిగతా వ్యవహారాలు కానీ ఆయనకి ఏమి లేవు అనేది పార్టీలో అర్థం అవుతున్నటువంటి అంశం. అందుకనే ఏమీ సీట్ ఇవ్వట్లేదు ఎన్నికలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా నామినేటెడ్ పోస్టుల కోసం ఆయన ఏమైనా బతలాడుకుంటున్నాడేమో నాకు తెలియదు. మరి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ నాకు తెలిసి అయితే 2027లో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కొన్ని సీట్లు వస్తున్నాయి, ఎమ్మెల్సీలు ఖాళీలు అవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఆ ఎమ్మెల్సీలు ఏదైనా ఒక సీట్ ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. అందుకు పిలిచి మాట్లాడి ఉంటారా?